మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ టీడీపీలోకి వెళ్ళబోతుందా అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అదే నిజం చేస్తూ ఉన్నాయి. గతంలో చాలాసార్లు చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మోహన్ బాబు పలుసార్లు ఆయన కలిసే ప్రయత్నం చేశారు పలు కారణాలతో. అందరిని అక్కడి నుంచి చూసినట్లయితే ఈరోజు మంచు మనోజ్ కూడా చంద్రబాబు నాయుడిని అటు లొకేషన్ కూడా కలవడం జరిగింది. ఇక లేటెస్ట్గా చూస్తే మంచు విష్ణు స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన బావ అని చెప్పుకునే మంచు విష్ణు కూడా ఈరోజు లోకేష్తో భేటీ కావడం జరిగింది సుదీర్ఘంగా. సో ఈ క్రమంలోనే ఈ రోజున మంచు ఫ్యామిలీ తిరిగి టీడీపీ వైపు చూస్తోందా అన్న చర్చ కూడా జరిగింది. ఎట్ ద సేమ్ టైం టీడీపీ క్యాడర్ నుంచి చూసినట్లయితే గతంలో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని అవమానించిన మోహన్ బాబు ఫ్యామిలీకి అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతోంది. అయితే నిజంగానే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ టీడీపీలోకి చేరే అవకాశం ఎంతవరకు ఉంది? అసలు మంచు విష్ణు లోకేష్ భేటీ వెనుక ఎజెండా ఏంటి? అదేవిధంగా మంచు మనోజ్ లాంటి వాళ్ళు టీడీపీలో యాక్టివ్ కావాలని చూస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత? ఈ ప్రశ్నలన్నీ కూడా నిజంగానే హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. అటు టీడీపీ శ్రేణుల్లో కావచ్చు, ఇటు మంచు ఫ్యామిలీకి సంబంధించిన అనుచరుల్లో కావచ్చు. అయితే ఈ పరిణామాల కంటే ముందు గతాన్ని గురించి కూడా మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూసినట్లయితే అటు మంచు భక్తవత్సలం నాయుడు మోహన్ బాబు అలియాస్ మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఆ పేరు రావడం జరిగింది. చిత్తూరులో ఒక నార్మల్ ఫ్యామిలీలో జన్మించిన ఆయన ఆ తర్వాత రోజుల్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అటు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అవుతూ వచ్చిందో ఎట్ ద సేమ్ టైం కొంచెం అటు ఇటుగా మోహన్ బాబు సినిమా కెరీర్ కూడా స్టార్ట్ అవుతూ వచ్చింది. స్టార్టింగ్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో ఆయన నటించినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో హీరోగా కూడా ఆయన ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. ఒక విలక్షణ నటుడుగా మోహన్ బాబు పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా అసెంబ్లీ రౌడీ లాంటి మూవీస్తోనే ఒక కలెక్షన్ కింగ్ కూడా ఆయన పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇక మరోవైపు చూసినట్లయితే ప్యారలల్గా చంద్రబాబు నాయుడు కూడా రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు. ముందుగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అండ్ మినిస్టర్, అక్కడి నుంచి టీడీపీలోకి ఎంట్రీ, అక్కడి నుంచి టీడీపీలో అనేక కీలక పదవులు ఎన్టీఆర్ చేతుల్లోంచి తన చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కావడం జరిగింది. పలుసార్లు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అయితే ఇక్కడే ఎప్పుడైతే మోహన్ బాబుకి చంద్రబాబు నాయుడు ఒకే ప్రాంతం నుంచి రావడం కావచ్చు, బంధుత్వం దూర బంధుత్వం కూడా వాళ్ళకి ఉన్న కారణాలు కావచ్చు, అటు రాజకీయాల్లో కూడా అంతే అసోసియేట్స్గా ఉండేవాళ్ళు. ఎన్టీఆర్ని అత్యంత ఆప్యాయంగా ఆయన అన్న అని పిలుస్తూ ఉంటారు మోహన్ బాబు. ఆయనతో మేజర్ చంద్రకాంత్ లాంటి ఒక బ్లాక్ బస్టర్స్ కూడా ఆయన తీయడం జరిగింది. ఈ క్రమంలోనే అటు ఎన్టీఆర్తో సాన్నిహిత్యం కూడా పెరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ఏదైతే పదవీచ్యుతుడు అయిన తర్వాత అక్కడి నుంచి చంద్రబాబు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా మోహన్ బాబుకు చంద్రబాబు వైపు నుంచి చాలా సోబర్నెస్ చూపించేవాళ్ళు చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరూ స్నేహం కూడా అంతే ఉండేది. ఈ క్రమంలోనే మోహన్ బాబు టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడు కూడా అయి ఉన్నారు. ఆ స్థాయిలో ఆయన వాళ్ళిద్దరు కూడా క్లోజ్ అసోసియేట్స్గా, క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటూ ఉండేవాళ్ళు. బట్ అది కొన్ని రోజులు అలా నడుస్తూ వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ఆయన తమ్ముడు సుధీకర్ రెడ్డి కూతురైన వెరోనికాను మంచు విష్ణు చేసుకోవడం జరిగింది. ఈరోజు మంచు విష్ణు పెద్ద కొడుకు మోహన్ బాబుకి, మంచు మనోజ్ అండ్ దెన్ మంచు లక్ష్మి ఉన్నారు. సో ఆవిడ సినిమాల్లో ఉన్నారు. మంచు విష్ణు కూడా సినిమాల్లో భక్త కన్నప్ప లాంటి సినిమాలు తీస్తూ ఉన్నారు. మంచు మనోజ్ లాంటి వాళ్ళు కూడా ఇటీవలే మౌనికా రెడ్డిని వివాహం చేసుకున్నారు, భూమా మౌనికా రెడ్డిని. ఇక మనం చూసినట్లయితే మంచు విష్ణు కూడా ఈరోజు స్కూల్స్ ఉన్నాయి. తిరుపతిలో వాళ్ళ కాలేజెస్ కూడా ఉండడం జరిగింది విద్యానికేతన్ పేరుతోని. వాటిని కూడా ప్యారలల్గా మోహన్ బాబు రన్ చేస్తూ వస్తూ ఉన్నారు ఎప్పటి నుంచో. ఇక ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డితోని బంధుత్వం కుదిరిందో అప్పటి నుంచి కూడా మోహన్ బాబు ఫ్యామిలీ కాంగ్రెస్ వైపు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వైపు మొగ్గు చూపుతూ వచ్చిందన్నది కూడా వాస్తవం. వైఎస్ చనిపోయిన తర్వాత 2009 ఎన్నికల్లో రెండోసారి గెలిచి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన చనిపోయారు హెలికాప్టర్ ప్రమాదంలో. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి అంతే అసోసియేషన్ ఆ ఫ్యామిలీతో కొనసాగిస్తూ వచ్చేవాళ్ళు. అనేకసార్లు ఆయన మోహన్ బాబు ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే 2014 తర్వాత జరిగిన పరిణామాలు అయితే మరొక ఎత్తు అనుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో కూడా అప్పట్లో మంచు లక్ష్మి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారు, ఆమె కీలక పదవి ఇవ్వబోతున్నారు అని చర్చ జరిగింది. ఎందుకంటే ఆమె సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కూడా అంతే కీలకంగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి. ఇక 2019 ఎన్నికల కంటే ముందు, ఏడాది ముందే ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మోహన్ బాబు చాలా దారుణమైన విమర్శలు చంద్రబాబు నాయుడు మీద చేయడం జరిగింది. చాలా ఘోరంగా విమర్శలు చేశారు. తన స్టూడెంట్స్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి మరి వాళ్ళతో రోడ్డు మీద పడుకొని మరీ ధర్నాలు చేశారు. చంద్రబాబు నాయుడిని అనేక రకాలుగా మాటలతో విరుచుకుపడ్డారు ఆయన. అప్పుడే మోహన్ బాబు క్యారెక్టర్ ఇది ఇలాంటిదే అని చెప్పి టీడీపీ క్యాడర్ కానీ చంద్రబాబు నాయుడు సన్నిహితులు కానీ ఆశ్చర్యపోయిన పరిస్థితి అయితే ఉంది. అది మర్చిపోకముందే అది జరిగిన కొద్ది రోజుల్లోకే టీడీపీ క్యాడర్ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేసింది. అది జరిగిన కొద్ది రోజులకే మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఆయన పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో లోకేష్కి వ్యతిరేకంగా కూడా, టీడీపీకి వ్యతిరేకంగా కూడా మోహన్ బాబు ప్రచారం చేయడం జరిగింది.
దెన్ వైఎస్ఆర్సీపీ ఒక 151 సీట్లతోని ఒక భారీ మెజారిటీతోని అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అటు జీవిత రాజశేఖర్ లాంటి వాళ్ళు కానీ, జయసుధ లాంటి వాళ్ళు కానీ, మోహన్ బాబు లాంటి వాళ్ళు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్న పాపని పోలేదు. అసలు వాళ్ళు పార్టీలో ఉన్నారా లేదా అనే ఒక డైలమాన్ కూడా కొనసాగుతూ వచ్చింది చాలా రోజుల పాటు. ఈ క్రమంలోనే మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డితో డిఫర్ కావడం జరిగింది. ఏ అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ విషయంలో తను కంప్లైంట్స్ రైజ్ చేశారో వాటిని అలాగే జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తూ వచ్చారు, కానీ ఎక్కడ దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ విష్ణు మాత్రం ఎప్పటికీ కూడా ఆయన మా బావనే చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. బట్ మా ఎన్నికలప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ వాళ్ళు ప్రమోట్ చేసిన ప్రకాష్ రాజ్కి వ్యతిరేకంగా మంచు విష్ణుని నిలబెట్టి ఆయన గెలిపించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఇక మొన్నటి ఎన్నికల ముందు అయితే ఇదే సమయంలో మంచు విష్ణుకు ఆ రోజు సపోర్ట్గా బాలకృష్ణ లాంటి వాళ్ళు రావడం, మోహన్ బాబు అడిగిన వెంటనే విష్ణు అడిగిన వెంటనే ఆ రోజు మోహన్ బాబు రిలీజ్ కూడా అవ్వడం జరిగింది. లోకేష్కి వ్యతిరేకంగా ప్రచారం చేసినా మీరు మంచు విష్ణుని ప్రమోట్ చేసి గెలిపించుకున్నారంటూ కూడా చాలా ఆవేదనగా ఆయన మాట్లాడారు. ఇక ఎన్నికలకు ముందు తన విద్యానికేతన్ ప్రాంగణంలో షిరిడీ సాయి టెంపుల్ని కట్టినందుకు అది ఓపెనింగ్ సందర్భంలోనే చంద్రబాబు నాయుడిని కలిసి ఆయన ఆహ్వానించడం కూడా జరిగింది. ముందుగా మోహన్ బాబే ఈ విషయంలో ఇనిషియేట్ తీసుకున్నారనుకోవాలి, తమ మధ్య విభేదాలను పక్కన పెట్టే ప్రయత్నం చేశారని అనుకోవాలి. ఇక 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఆయన కొంచెం బీజేపీతో దగ్గర అయ్యే ప్రయత్నం జరిగింది. అటు మోడీతోని ఇటు అమిత్ షాతో కూడా ఆయన భేటీ అయ్యారు పలుసార్లు. అటు బీజేపీతో కూడా సత్సంబంధాలు అయితే కొనసాగిస్తూ వచ్చారు. మొన్న 2024 ఎన్నికల్లో మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, ప్రతిపక్షానికే పరిమితమైంది. తనకి పదవుల విషయంలో కావచ్చు, రాజ్యసభ ఇస్తారు మోహన్ బాబుకి అని కూడా ప్రచారం జరిగినా బట్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఫోకస్ అయితే పెట్టలేదు. సో వాళ్ళని పట్టించుకున్నట్టే పక్కన పెట్టేశారు. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే మోహన్ బాబు కూడా జగన్మోహన్ రెడ్డితో డిఫర్ కావడం జరిగింది. అయితే తన అసంతృప్తిని మాత్రం ఎక్కడ బయటికి చెప్పకుండా అలాగే పాపం కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇక 2024 ముందు చంద్రబాబు నాయుడుతో పలుసార్లు భేటీ కూడా అయ్యారు. మరో కీలక పరిణామం అంటే భూమా నాగిరెడ్డి కూతురైన అఖిలప్రియ చెల్లెలైన మౌనికాని మంచు మనోజ్ ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అటు టీడీపీతో కూడా మంచు మనోజ్ అట్రాక్ట్ అయ్యాడు. గతంలో మనం చూస్తే ఆయన జనసేనతో టీడీపీతో అంతే సత్సంబంధాలు కొనసాగించేవాళ్ళు. మంచు ఫ్యామిలీలోనే మంచోడు అనే పేరుంది మంచు మనోజ్కు. ఆ స్థాయిలో టీడీపీని ఓన్ చేసుకున్నారు ఆయన. తన వివాహం తర్వాత చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది, లోకేష్ని కలవడం జరిగింది. అప్పట్లో మంచు మనోజ్ పోటీ చేస్తారు కూడా కర్నూలు నుంచి ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో అనే ప్రచారం కూడా అప్పట్లో వచ్చింది. బట్ ఆయన అయితే ఆ ర్యాపో అయితే అలాగే మెయింటైన్ చేస్తూ అయితే వస్తూ ఉన్నారు. ఇక 2024 మొన్నటి ఎన్నికల్లో ఈ రోజున టీడీపీ కూటమి విజయ్ దుందుం మోగించింది. చంద్రబాబు నాయుడు సీఎం, అండ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, మనం చూసినట్టయితే లోకేష్ మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా మోహన్ బాబు నాయుడు ఏ అవకాశం తనకు వచ్చినా చాలా సానుకూల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సంబంధించి ఏ అవకాశం తనకు పొగిడేందుకు వచ్చినా ఆయన సోషల్ మీడియా వేదికగా నా మిత్రుడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఇది విమర్శలు పాలవుతున్నప్పటికీ కూడా బట్ మోహన్ బాబు మీద మాత్రం అదే స్టాండ్కి అయితే నిలబడి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన పలుసార్లు తన ఇంట్లో కొన్ని ఇష్యూస్ ఏదైతే టెంపుల్కి సంబంధించో, స్కూల్కి సంబంధించిన, కాలేజ్కి సంబంధించిన ఇష్యూస్ గురించి పలుసార్లు చంద్రబాబు నాయుడుతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. ఆ సానుకూల వాతావరణాన్ని అయితే చంద్రబాబు నాయుడు కూడా క్రియేట్ చేశారు. బట్ క్యాడర్లో అసంతృప్తి ఉన్నా గతంలో అలా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఆ స్థాయిలో ప్రచారం చేసిన మోహన్ బాబుని పార్టీ దగ్గరికి ఎందుకు తీస్తుంది అనేది పార్టీ క్యాడర్లో ఉన్న అసంతృప్తి. బట్ చంద్రబాబు నాయుడు తాను అజాత శత్రువును అనిపించుకునే విషయంలో మాత్రం ఎప్పుడు ముందే ఉంటారు. అందుకే వాళ్ళని దగ్గరికి తీసే ప్రయత్నం జరుగుతోంది అనేది మరో చర్చ. ఈ క్రమంలోనే భక్త కన్నప్ప సినిమా మీద పాన్ ఇండియా స్థాయిలో తీస్తూ ఉన్నారు. మహులందరినీ నటీనటులుగా తీసుకొచ్చారు మంచు విష్ణు. ఆ సినిమా ప్రమోషన్స్లో కూడా ఆయన బిజీ అయి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో లోకేష్ని కలవడం జరిగింది. లోకేష్ని కలిసి సుదీర్ఘంగా భేటీ అయ్యారు ఆయన. బయటకు వచ్చి ట్విట్టర్లో కూడా దాన్ని పెడతాం జరిగింది. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీ టీడీపీలోకి రాబోతుంది అనే చర్చ కూడా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. టీడీపీలోకి వచ్చినట్లయితే మోహన్ బాబుకి ఈసారి పదవి కూడా ఆఫర్ చేస్తారనేది అయితే మరొక చర్చ. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఎమ్మెల్సీ ఆర్ రాజ్యసభ అనేది. సో ఈ స్థాయిలో కూడా చర్చ జరగడానికి కారణం ఏంటంటే గతంలో మోహన్ బాబుకు చంద్రబాబు నాయుడుకు ఉన్న ఒక సత్సంబంధాలే కారణం అని మనం అనుకోవాలి. అయితే మోహన్ బాబు మాత్రం ఇటీవల ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా, ఎక్కడ వేదికల మీద మాట్లాడినా తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్తా వస్తున్నారు. కానీ అన్ని రాజకీయ పార్టీలతో ఆయనకి సాన్నిహిత్యం అయితే ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అటు మంచు విష్ణు లోకేష్తో భేటీ కానీ, మంచు మనోజ్ అంత సన్నిహితంగా వాళ్ళతో మెలుగుతున్న తీరు కానీ త్రూ మంచు ఏదైతే మౌనిక రూపంలో, మరోవైపు మోహన్ బాబు అదే స్థాయిలో చంద్రబాబు నాయుడుతో కొనసాగిస్తున్న సత్సంబంధాలు కానీ, సో వీళ్ళ బంధం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనేది అయితే ఒక చర్చ. ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ తిరిగి టీడీపీ వైపు చూస్తుందనేది అయితే ఇంకొక చర్చ. ఆ దిశగా లీకులు కూడా వస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ నేతలు ఎంతవరకు వాళ్ళని వెల్కమ్ చేసే ప్రయత్నం చేస్తారు? ఒకవేళ ఆయన టీడీపీలో ఆయన ఫ్యామిలీ జాయిన్ అయితే మళ్ళీ ఆయన పొలిటికల్గా మంచు మోహన్ బాబు రీవ్యాంప్ అయ్యే ప్రయత్నం చేస్తారన్నది కూడా మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.